మీసాలున్న కుర్రాడు గుళ్ళగీతని చిరునామా కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు జీవితాన్ని ఊహించని మలుపు తిప్పేది అప్పుడిక వడ్డిందల్లా బంగారమే ఇతను మంచి బాలుడు కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు మాన్స్టర్ తో లక్కీ మ్యాన్ పోరాటం. పూర్తయింది. చాలా అద్భుతమైన గ్రీటింగ్ కార్డ్ ని రెడీ చేశాను. ఇది మీ చానికి ఇస్తే ఏమవుతుందో తెలియదు. అమ్మా ఏంటి విషయం? నేను మీతో షాపింగ్ కి రాను. నాకు చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి. ఓ అలాగా, అయితే సరే తిని తీసుకెళ్ళు. ఏంటిది చూడడానికి విచిత్రంగా ఉంది? ఇది బ్యాడ్ లక్ ను తొలగించే ఆఫ్రికా దేశపు అద్భుతమైన బొమ్మ, సరేనా? అమ్మా నేను దీన్ని వేసుకుని తీరాలా? సరిగ్గా చెప్పావు. దీన్ని నీకోసం ప్రత్యేకంగా ఆఫ్రికన్ ఇంటర్నెట్ షాపింగ్ ద్వారా కొన్నాను. ఇది నీ దగ్గర ఉంటే బ్యాడ్ లక్ తొలగిపోతుంది. ఏమండి చూసారా, మీ అబ్బాయి అస్సలు మాట వినడం లేదు. ఒకసారి ఇలా వచ్చి వీడికి అర్థమయ్యేలా చెప్పండి. దీన్ని కొనడానికి వెళ్ళినప్పుడు అది కూడా ఇచ్చారు. ఈ బొమ్మ ఎలాగా బ్యాడ్ లక్ ని తొలగిస్తుందో అలాగే ఈ దుస్తులు వేసుకుని నాట్యం చేస్తే బ్యాడ్ లక్ తొలగిపోతుందట. నీకోసమే ఇదంతా చేస్తున్నారు. నా లాంటి పిల్లోడికి ఆఫ్రికన్ లక్ ఎలా పనిచేస్తుంది ఏంటో. ఖచ్చితంగా ఇది పనిచేయడం లేదు. అమ్మయ్య నాకు లక్ ఉంది. దీని అంతటికి కారణం ఈ ఆఫ్రికన్ బొమ్మే. ఇక నువ్వు ఎంత ప్రయత్నించినా నన్ను కొరకలేవు. నువ్వు నన్ను ఏమి చేయలేవు. రా వచ్చి కొరుకు కొరుకు. నేనేం చెప్పినా ఎవ్వరు వినరు. ఎప్పట్లాగే ఈ రోజు తారుమారైపోయింది. మేము నక్షత్ర మండలంలో నుంచి వచ్చిన ఏలియన్స్ మీ. ఇప్పుడు మనం భూమండలం మీదకి దిగబోతున్నాం. అవును, మనలో ఒక భాగాన్ని మనుషుల్లోకి పంపిస్తే చాలు. ఎంతో దూరాలో ఉన్న నక్షత్రం నుంచి వచ్చిన ఏలియన్లు మనము. ఇప్పుడు మనం భూమి మీదకి దిగబోతున్నాం. అయితే ముందు మనం మనిషిని ఆవహించాలి. తర్వాత వాడిని మన ఆధీనంలోకి తెచ్చుకుని మన ఇష్టం వచ్చినట్టు వాడిని ఆడించాలి. ఎవరో నా గురించి తలుచుకుంటున్నారు. ఖచ్చితంగా యోచన అయి ఉంటాడు. అరే దేశియా, నీ డ్రెస్ చాలా బాగుంది. నేను ఫ్లవర్ అరేంజ్మెంట్ క్లాస్ కు వెళ్తున్నాను. నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను స్విమ్మింగ్ క్లాస్ కు వెళ్తున్నాను. ఎందుకంటే బాగా లావయ్యాను కదా, తగ్గించడం కోసం. అందుకే వెళ్తున్నాను. బాయ్. మనం తనను ఉపయోగించుకుందాం. ఓకే, తన సంగతి నేను చూసుకుంటాను. ఖచ్చితంగా స్విమ్మింగ్ క్లాస్ కు వెళితే నేను బాగా తగ్గిపోతాను. తన ముక్కు చాలా పెద్దది, అందువల్ల మనం ఈజీగా లోపలికి వెళ్ళొచ్చు.
చూసారా పని ఎంత సులభంగా అయిపోయిందో. తన భయంకరమైన మాన్స్టర్ గా మారిపోయింది. ఇక మన భూమిని ఆక్రమించుకోవచ్చు కదా. ఈ రోజు ఫ్లవర్ షో క్లాస్ కి మీ చాన్ ఎలాగైనా వస్తుంది. అప్పుడు ఈ గ్రీటింగ్ కార్డ్ ని నేను తనకి ఇచ్చేస్తాను. అంతరాయానికి క్షమించండి, ఒక ముఖ్యమైన వార్త. ఆ? గామాలో ఉన్న సైతమ్మ సిటీకి వేరే గ్రహం నుంచి అపాయకరమైన ఏలియన్ ఒకటి వచ్చింది. నిజంగానా? ఇలాంటి మాన్స్టర్లు కూడా ఉంటాయా? కాబట్టి ప్రజలందరూ బయటికి రాకూడదని హెచ్చరిస్తున్నాము. అరే ఈ మొహన్ ఎక్కడో చూసినట్టే ఉందే. మాన్స్టర్ వచ్చేసింది. ఇక్కడ ఏం జరుగుతోంది? హలో మిత్రమా, బ్యాడ్ లక్ ఉంటే మాత్రం మరి అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అదే నాకు అర్థం కావడం లేదు. మన ఆధీనంలో ఉన్న ఆ పిల్ల కుర్రాన్ని చూడగానే అలా మారిపోయిందేంటి? జోషి, ఈ మాన్స్టర్ ఎవరో కాదు, డెసియో. అర్థమైంది. నువ్వు వెంటనే లక్కీ మ్యాన్ గా మారిపోయి ఏదో ఒకటి చెయ్యాలి. నేను అదే అనుకున్నాను. నేను రాఖీని తింటాను, రుచిగా ఉంటుంది. నేను రెడీ. నేనే లక్కీ మ్యాన్, న్యాయానికి మిత్రుణ్ణి, లక్కీ స్టార్ కి ప్రతిరూపాన్ని. లక్కీ మ్యాన్ కొత్త జీవితంలోకి అడుగు పెట్టాడు. అతను లక్కీ మ్యానే. సరిగ్గా చెప్పావు. ఈ రోజు మనకి మంచి కాలక్షేపాన్ని ఇస్తాడు. దిగులు పడకండి, నన్ను నమ్మండి. లక్కీ కుకీ చేతిలో చీపిరి. దీంతో నేనేం చేయను? వదు, 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 వదు. అయిపోయింది, ఈ రోజు అంతా కథమైపోయింది. లక్కే అతన్ని ఎలాగైనా కాపాడాలి మరి. రేపటి నుంచి మనకి పొద్దు పోదు ఏం చెయ్యాలి? అరే మాన్స్టర్ ని బోల్తా కొట్టించాను. నా ఎదురుదాడి ఎలా ఉందో చూసారు కదా. కానీ అతను ఆ మాన్స్టర్ ని చూసి భయపడ్డాడు కదా. అవును, అది తనకే ఆశ్చర్యంగా ఉంది. దీనంతటికీ కారణం ఆయన లక్కేననుకుంటానండి. నేను మీకు వివరిస్తాను. డెసియో ఏలియన్ అతను అంతం చేయడానికి వచ్చినప్పుడు భయంతో వణికిపోతున్న లక్కీ మ్యాన్ చేతిలో ఉన్న చీపురు అటూ ఇటూ కదిలింది. ఆ రకంగా డెసియో ఏలియన్ కాలికి కితకితలు కలిగించింది. లక్కీ 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 మ్యాన్. వామో, నా మీద మీకు ఇంత నమ్మకమా? సరే, మీరు చెప్పేదంతా నిజమే. కానీ మాన్స్టర్ చాలా పెద్దది. ఎలా ఎదుర్కొంటాడో తెలియడం లేదే. దీన్ని తాగు లక్కీ మ్యాన్. ఈ పాలను తాగామంటే నువ్వు కూడా పెద్దవాడి అయిపోవచ్చు. ఏంటి ఆటలుగా ఉందా? సర్లే ఏదో ఒకటి. పాలు తాగి మారిపోతాను, లేదంటే ఎస్కేప్ అయిపోతాను. నా మీద మీకు నమ్మకం లేదా? ఇప్పుడు చూడండి. తాగమంటారా? లక్కీ మ్యాన్, నువ్వు మూర్ఖంగా మాట్లాడకూడదు. అట్టాగే, ఇప్పుడు తాగుతాను. జజాయింగ్, జోజోంగ్. చూడడానికి ఎలా ఉన్నాను? నేనే లక్కీ మ్యాన్. నేను వచ్చేసాను. ఇప్పుడు ఈ లక్కీ మ్యాన్ చాలా పెద్దవాడు. ఏయ్! ఆకారం పెద్దదైనప్పటికీ లోపల కొంచెం భయంగానే ఉంది. అది భూమిని కాపాడే వీరుల ఫ్లైట్ కదా. నాకు లక్ ఉంది. వామో, చాలా బలమైంది. డేసియో మాన్స్టర్ శక్తివంతమైంది.
దేకో లక్కీ మ్యాన్, నీ దగ్గర ఉన్న లక్కతో ఏదో ఒకటి చెయ్యి. లక్కీ మ్యాను నువ్వు మాత్రమే అందరినీ కాపాడగలవు. రెస్పాన్సిబిలిటీ నీదే మరి. ఒక్కడ దొరకకూడదు, దారి చేసేస్తారు కదా. ఆ మాన్స్టర్ ని మిగతా ఏలియన్స్ తో పోల్చకూడదు. జాగ్రత్త లక్కీ మ్యాన్. సరే అయితే నేను ఇక్కడి నుంచి పారిపోనా? వద్దు. లేదు, నేను పారిపోతాను. హాయ్ లక్కీ మ్యాన్. మీ చాన్. లక్కీ మ్యాన్, నువ్వు సాధించాలి. ఇవాళ కూడా నువ్వేంటో నిరూపించుకోవాలి. శత్రు ఎంత బలశాలైనప్పటికీ నా ప్రజల కోసం నేను పోరాడతాను. హాయ్ లక్కీ మ్యాన్, బాగుంది, బాగుంది. అరే అతను ఇప్పుడేగా ఇక్కడి నుంచి పారిపోతానన్నాడు. అట్లాగే చెప్పాడు. ఆ మాటలకేం గాని ఇప్పుడు లక్కీ మ్యాన్ దెబ్బని చూడండి. ఏయ్. నాకు లక్ ఉంది, నేను ఒక కార్ మీద ఎక్కాను. గాచుకో. ఎలా ఉంది లక్కీ మ్యాన్ దబ్బా? ఏం చేసావు? తనకి నొప్పిగా లేదనుకుంటాను. తనకి బలం చాలా ఎక్కువ. వామో, చెయ్యి వాసిపోయింది. ఎవరైనా డేసీ ఏలియన్ ని ముట్టుకున్నారంటే ఎంతో నష్టపోతారు. నువ్వు చెప్పేది నిజమా? లక్కీ మ్యాన్, మీ చాన్, ఏమైంది నీకు? నా చేతిని చూడు. ఇలాంటి నీ చెయ్యేంటి ఇలా వాసిపోయింది? నొప్పి నొప్పి పోవాలి. నాకు లక్ ఉంది మీ చాన్. థ్యాంక్ యూ. నేను లక్కీ మ్యాన్ కి సహాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మియో అతన్ని ముట్టుకుంటే వైరస్లన్నీ అంతరించిపోతాయి. కోపం ఎక్కువైపోయినట్టుంది. నేను తనని తాకితే దెబ్బ తగిలింది, కానీ మీ చాన్ని తాకితే నయ్యమైంది. ఆమె మనస్సు విరిగిపోయింది, అందుకే ఆమె అలా కోపంగా ఉంది. నా దెబ్బ రుచి చూతూ గాని సిద్ధంగా ఉన్నావా? నన్ను వదిలే. నాకు లక్కున్నందువల్ల నేను తప్పించుకున్నాను. ఇక్కడ ప్రకటన బాగుంటుందే. బాగున్న ప్రకటన కాస్త వికారంగా మారిపోయింది. దేశీయ కిరణాలు ఎవరికైనా తగిలితే వాళ్ళ మొహం పాడైపోతుంది. ఒకవేళ ఆ మాన్స్టర్ నన్ను అడ్డుకుంటే ఏమవుతుంది? ఇదిగో వచ్చేసాను. హఠాత్తుగా ఇలా వస్తే పరిగెత్తడానికి కూడా వీలు ఉంటదే. బాగా పట్టుబడ్డావు. లక్కీ మ్యాన్ అధివేశనం వల్ల దాన్ని చిక్కుకునేలా చేశాడు. అవును అవును, నువ్వు చెప్పేది నిజమే. కానీ ఒకటే, ఆ మాన్స్టర్ తో ఫైట్ చేస్తాడనుకుంటే చివరి వరకు చేయలేదు. నేను మీకు వివరిస్తాను. ఒకసారి వెనక్కి వెళ్ళండి. ఇక నువ్వు తప్పించుకోలేవు. జంబో లక్కీ మ్యాన్ 5,000 పౌండ్ల బరువు ఉండడం వల్ల కింద పగుళ్ళు ఏర్పడ్డాయి. ఆ రకంగా తను డెసియో కిరణాల నుండి తప్పించుకున్నాడు. వివరణ పూర్తయింది. ఎలా ఉంది నా లక్? లక్కీ మ్యాన్, భలే భలే అదరగొట్టేశావు. అరే తను చెప్పింది నాకు నమ్మబుద్ధి కాలేదు. మీకు? కూడా కాస్త ఆగండి. దాడి వల్ల తనకి ఏమైందో. బహుశా దాడి వల్ల తనలో ఏదైనా మార్పు రావచ్చేమో. నేను అనుకున్నట్టు రూపం కూడా మారుండొచ్చు. లేదు లేదు లేదు, నేనెంత ఊహించుకున్నా అది జరిగే పని కాదు. ఏమిటి నా ముఖాన్ని ఎలా మార్చేశావు నువ్వు? చెప్పు చెప్పు. ఇప్పుడు తన కోపం ఇంకా ఎక్కువ అయిపోయింది. నా నుంచి తప్పించుకోలేము. ఖచ్చితంగా ఇది టిష్యూ అని అనుకుంటున్నాను. ఒకవేళ అది టిష్యూ అయితే తను ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. సూపర్ ఐడియా. గ్రీటింగ్ కార్డ్. ఇదిగో నీకే, తీసుకో. నా గ్రీటింగ్ కార్డు. అదే కదా, తను ఎంత మాన్స్టర్ అయినా తనకి గ్రీటింగ్ కార్డ్ అంటే ప్రాణం. నా గ్రీటింగ్ కార్డు. నా గ్రీటింగ్ కార్డు. నా గ్రీటింగ్ కార్డు. ఆ లెటర్ గ్యాస్ ట్యాంక్ మీద పడిపోయింది. ఇప్పుడు ఏమవుతుందో? నా గ్రీటింగ్ కార్డు తీసుకోబోతున్నారా?
అమ్మయ్యా, డిసియో మాన్స్టర్ కథ ముగిసింది. కానీ ఒకటి, డిసియో కథ ఇలా అయిపోతుందని నేను అస్సలు అనుకోలేదు. నన్ను క్షమించు. ఏ? ఏ? ఇది చాలా వేడిగా ఉంది. నా డ్రెస్ నువ్వు కాల్ చేసావు కదా, నిన్ను అస్సలు వదలను. ఇప్పుడు నేనేం చేయాలి? నేను ఎంత చేసినా తన కోపం పెరిగిపోతూనే ఉంది. ఇప్పుడు నేను వెంటాడుతోంది. నేనంటే భయం లేకపోతే ఎందుకు పరిగెడుతున్నావు? నిలబడి పోరాడు. లేదు లేదు, నేను ఆ తప్పు మాత్రం చెయ్యను. ఏయ్! నన్ను వదిలే. నా చేతిలో అయిపోతావు. నిలబడే వాగా. నా గ్రీటింగ్ కార్డు. ఏమైంది దానికి? త్వరగా వెళ్ళి లక్కీ మ్యాన్ పని ఫినిష్ చేయి. ఏంటో తన గ్రీటింగ్ కార్డు చూడగానే మన చెప్పు చేతుల్లోంచి అదుపు తప్పింది. నా గ్రీటింగ్ కార్డ్ నాకు దొరికింది. అలా చూడకుండా వస్తుంది. త్వరగా బయలుదేరు. ఇక్కడేం జరుగుతోంది? డెసియోను కట్టడి చేసిన ఏలియన్ యుఎఫ్ఓ నేల కూలింది. ఇక ఏలియన్ రూపంలో ఉన్న డెసియో మారిపోతుంది. అందరూ చూసారు కదా, ఇక ఇక్కడ ఏ సమస్య లేదు. నేను బయలుదేరుతున్నాను. సరే, వచ్చిన పని పూర్తయింది. నేను వెళ్ళొస్తాను. బాయ్. ఈసారి తను గెలిచింది తన లక్కు వల్లే. ఏదేమైతేనే ఈసారి తను ప్రపంచాన్ని కాపాడాడు. అది చాలు మనకి. అవును, ఈసారి దుష్మన్ చాలా బలవంతురాలు. ఇప్పుడు నేను మామూలు మనిషిని అయిపోయాను. మళ్ళీ నేను ఒక కొత్త గ్రీటింగ్ కార్డ్ ని రాయవలసిందే. నన్ను క్షమించండి, క్షమించండి. ఈ రోజు కూడా నాకు బ్యాడ్ లక్. దిసియో, అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా అదృష్టం నిన్ను కలుసుకున్నాను. ఏమైంది నీకు? ఇప్పుడు నీకేం కావాలో చెప్పు. నాకేమైందో తెలీదు. ఉన్నట్టుండి స్విమ్మింగ్ డ్రెస్ లో ఇక్కడ నిలబడ్డాను. అదా సంగతే. స్విమ్మింగ్ క్లాస్ కు వెళ్ళి తిన్నగా ఇటే వచ్చేసినట్టున్నాను. అవును, నేను తగ్గాను కదా. అవునవును, బాగా తగ్గిపోయావు. నీకు బాగా నచ్చేసినట్టున్నాను. లేదు లేదు, నన్ను వదిలే వదిలే, నన్ను వదిలే. ఓకే బాయ్, మళ్ళీ కలుద్దాం. ఆగాగు, నా డ్రెస్ నాకు తిరిగిచ్చాయి. మర్యాదగా నా డ్రెస్ నాకు తిరిగిచ్చాయి. నేను అలా మా ఇంటికి వెళ్తాను. అయినా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? మీచానా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకెంత ధైర్యం ఉంటే నన్నే లాగుతావు? నీ సంగతి తేలుస్తానుండు. నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతోంది?なんかまた朝っぱらからわけのわかんないのが出てきたぞ。何々、地球のヒーローの座をかけてラッキーマンと勝負したいって？あ、そう、頑張ってね。ラッキーマンって僕じゃないの？冗談じゃないよ。なんで僕がそんなのに付き合わなきゃいけないわけ？めんどくさいな、もう。次回、努力マンでアラッキー、お楽しみに。ピンク色の子豚が空を飛んでパラシュートで恋を運んでくるわ。朝からこんな夢を見られるなん
は幸せの渦の中なんてラッキービーズのようにつながり続ける幸せをみんなにあげましょう恋は部が子豚のように花を鳴らし恋は部が子豚のようにお尻を振って